హాయ్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మేము షిరిడి వెళ్ళాం కదా, షిరిడి నుంచి మళ్ళీ రిటర్న్ ఏంటంటే వచ్చే దారిలో త్రియంబకేశ్వర్ ఉంది కదా అనేసి త్రియంబకేశ్వర్కి వెళ్ళినాం అనమాట. త్రియంబకేశ్వర్ చూసుకుంటూ మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినాము. మా మామయ్య తీసుకెళ్ళిండు నా పెళ్ళి కాకముందు. అప్పుడెప్పుడో చూసినా, నాకు అంత గుర్తుకు లేదు, కానీ గుడి మాత్రం కొంచెం గుర్తుకుంది. ఇంకా వెళ్ళి షిరిడి సైడ్ మొత్తం జ్యోతిర్లింగాలన్నీ చూసిన నేను చిన్నగా ఉన్నప్పుడే, కానీ నాకు సరిగ్గా అవి గుర్తుకున్నాయి, కానీ అవి అనేసి పేర్లు అనేది సరిగ్గా తెలియదు అనమాట. దానికోసం అనేసి మొన్న త్రియంబకేశ్వర్ చూస్తుంటే అరే నేను ముందు వచ్చిన కదా అని అనిపించింది. ఇంకెళ్ళి ఇక్కడ పక్కన వెళ్ళేసరికి ఇంకా పక్కన అన్ని షాప్స్ ఉన్నాయి కదా, షాప్స్ చూసుకుంటూ వెళ్ళినాం అనమాట. అన్నీ ఇక్కడ ఏముంటాయి, శివాలయం అంటే కామన్ కదా, రుద్రాక్షలు ఏవేవో అమ్ముతారు కదా. ఫస్ట్ ఇవి ప్రసాదాలు, ఇవి ఇంకా అన్నీ అవి డమరకము అవి అన్నీ ఉన్నాయి, ఎక్కువ బాగానే ఉన్నాయి ప్రసాదాలు. ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళే ఆ రోజు సాటర్డే రోజు టికెట్స్ ఉండవంట. దానికోసం అనేసి మళ్ళీ లైన్లో నిలబడాల్సి వచ్చింది. ఆ రోజు టికెట్స్ ఇవ్వలేరు, ఇస్తారంట కానీ మళ్ళీ నైట్ ఎప్పుడో ఇస్తారంట, మాకు సరిగ్గా తెలియదు. శివాలయం అంటే శంఖాలు కంపల్సరీ ఉండాలి కదా, అన్ని శంఖులు ఉన్నాయి చూడండి, ఈ శంఖంలో అన్ని సైజెస్ ఉన్నాయి. ఇంకా రేట్లు అడిగినాం కానీ చాలా ఎక్కువనే అనిపించింది అక్కడ. శ్రీశైలంలో తక్కువ అనిపించింది. ఇక్కడ అందరు బొట్టు పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకుంటారు. అసలు మెయిన్ టెంపుల్ నేను అక్కడ పక్కన ఉన్నది అనుకున్నా. ఇది చూడండి, మేము వెళ్ళి ఇంకా లైన్ నుంచి మీరు నమ్మరు కానీ ఏ గుడికి వెళ్ళినా కానీ విపరీతమైన జనాలు. అసలు అంత జనాలు, అసలు అందరు మనలాగానే అనుకొని వచ్చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి. ప్రతి గుడిలో ప్రతి లైను, అమ్మ బాబోయ్, నా లైఫ్లో నేను ఎన్ని టూర్లు వెళ్ళినా కానీ నేను ఎప్పుడూ అసలు ఇట్లా లైన్లలో నిలబడి దర్శనాలు చేసుకోవడము ఫస్ట్ టైము. నేను ఎప్పుడు ఇంతగానం ట్రావెల్ చేయలేను, ఇట్లా తిరగడము అంటే దర్శనాలకు వెళ్ళినామా దర్శనం చేసుకున్నామా అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ టైం నేను లైన్లలో నిలబడి దర్శనాలు చేసుకోవడము. ఇంకా చాలా టైం పట్టింది. ఇట్లాంటి కంపార్ట్మెంట్లో ఎన్ని తెలుసా, అసలు ప్రతి దాంట్లో లైన్స్ వచ్చేసి 10 లెవెల్ ఉన్నాయి. ఆ లైన్స్ రాడ్స్ లెవెల్ లైన్స్. మళ్ళీ అట్లాంటివి మేము ఒక 5-6 తిరిగినాం అనమాట. అది మొత్తం ఒక్కొక్క హాల్ కంప్లీట్గా తిరిగి తర్వాత ఇంకో హాల్కి వెళ్ళాలి అట్లా. అబ్బా అనిపించింది నాకు. నా లైఫ్లో నేను అయితే అసలు అట్లా లైన్లో తిరగలేను. ఇది మనకు వచ్చేసి అన్ని వీడియోస్ లైవ్ ఇస్తారు కదా, దర్శనం లైన్లో టీవీలో కనిపిస్తుంది కదా మనకు. త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం అనమాట. అభిషేకాలు అన్నీ అవుతుంటే మనకు లైన్లో కనిపిస్తున్నాయి అన్నీ. ఇంకా నాకు ప్రతిదీ దర్శనం ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం కదా, ప్రతిదీ మనకు లైవ్ ఆడ లోపల అవుతుంటే మనం లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ కనిపిస్తుంది. పాలాభిషేకము, వాటర్తో కడగడము అన్నీ. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళనిచ్చారు. అప్పుడు మేము వెళ్ళినాము, నాకు బాగా గుర్తుకుంది. లోపలికి వెళ్ళినాం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళనిస్తలేరంటే జనాల గురించా లేకపోతే అది మార్చేసిరా నాకు తెలియదు, కానీ మేము అప్పుడు వెళ్ళినాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎక్కినాం అనమాట. నాకు అది ఎందుకంటే లోపల లింగము అదంతా బాగా గుర్తుకుంది నాకు చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు బాగా అవన్నీ జ్యోతిర్లింగాలన్నీ మహారాష్ట్ర అంతా కంప్లీట్ చేసినాం అనమాట నేను 7th క్లాస్ ఉన్నప్పుడు. నాకు అందుకే సరిగ్గా కొంచెం గుర్తుకుంది. అది మొత్తము లింగాలన్నీ చూసినాం, జ్యోతిర్లింగాలన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి, అన్నీ చూసినాం మేము. ఇవన్నీ మా మామయ్యతో వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు చూసినాం అనమాట. అయితే ఇంకా
చూడండి ఇవి అభిషేకాలు బాగా చేస్తున్నాడు అనమాట అక్కడ పూజ. నేను మధ్య మధ్యలో టీవీలో ఫుటేజ్ వస్తుంది కదా మనకు వీడియో లైవ్ ఇస్తుంది కదా ఆ లైవ్ అనేది నేను రికార్డ్ చేసిన అనమాట. రికార్డ్ చేసి మనకు వీడియో అప్లోడ్ చేయడానికి వస్తుంది కదా మనకి. ఇంకా గర్భగుడి అంటే వీడియోలు తీసుకొనియరు కదా అనేసి తీసిన అనమాట. ఇక్కడ చూడండి అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. కంటిన్యూగా అభిషేకాలు చేస్తారు. అసలు ఆపుతలేరనమాట. పూజలు ఎంత బాగా చేస్తారు. ఇది మెయిన్ గుడి అనమాట. మెయిన్ గర్భగుడికి వచ్చేసినాము. ఇది చూడండి చెక్కడం చూడండి రాతి ఇప్పటిది కాదు. ఇది ఒక పాత పురాతనంది కదా మనకు. చూడండి అంత రాయి ఎంత బాగుంటుంది అసలు. అప్పటి గుళ్ళే వేరు కదా అసలు. ఇట్లుంటాయా ఇప్పుడు అసలు అస్సలు అంతా రాతి చెక్కడం అనమాట. చూడండి ఎంత పెద్ద గుడి అసలు. ఇది నైట్ రికార్డ్ చేసే గుడి కాదు. డే చేయాలి అసలు. డే వీడియో తీయాలి అసలు. డే టైము మాకు వీలు కాలేదు. వెళ్ళేసరికి సాయంత్రం 6 అయింది. ఇంకా లోపలికి వెళ్ళే వరకు చీకటి అయిపోయింది అనమాట. ఇంకా వీడియో అంత క్లియర్గా రాలేదు కానీ ట్రై చేసిన. నేనైతే నాకు అయినంత వరకు నేను ట్రై చేసిన. అసలు చూడండి అది బాగుంది. లైన్ అంట మళ్ళీ ఇక్కడ పక్కన అనమాట గుళ్ళు చిన్నవి. ఇది స్తంభాల పైన చెక్కడం బాగుంది. అది రాతి చెక్కడం పాత కాలంది కదా. ఎప్పుడో ఇప్పటివి కావు అవి కానీ కొన్ని సంవత్సరాలు యుగాలు అవి ఉంటాయి నాకు తెలిసి. ఇది చరిత్ర తీస్తే తెలుస్తుంది మనకు అంత ఐడియా లేదు కదా. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ చూడండి. ఈ ఎంట్రన్స్ ఇట్లుంది. ఇంకా లోపల ఎట్లుంటుందో మీరు ఊహించండి. త్రియంబకేశ్వర్ వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నేనైతే చిన్న ఉన్నప్పుడు వెళ్ళిన మళ్ళీ నాకు ఇంకా వీలు కాలే. మహారాష్ట్ర వెళ్దాము మొత్తం అన్ని ట్రిప్ వేద్దాము అని ప్లాన్లు ఉన్నాము కానీ అది ఇంకా మాకు సెట్ కాలేదు. అనుకోకుండా ఇట్లా వెళ్ళిపోయినాం అనమాట. అయిపోయిన తర్వాత చూడండి ఇంత చిన్న చెక్కడాలు విగ్రహాలు అవి అన్నీ వెరైటీగా కొంచెం అన్ని గుళ్ళ కన్నా కొంచెం వెరైటీ అనిపించింది నాకు. చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. ఇది పైన కూడా ఇవన్నీ చూడండి సైడ్లో తీస్తున్నా నేను. ఇది పైన చూడండి అంతా చాలా బాగుంది. చూడండి రాయితోని చెక్కిరు చూడు. రాయిది అంతా ఏ గుడి అయినా ఇట్లనే ఉంటుంది కానీ కొంచెం ఈ గుడి బాగానే ఉంది. బాగా స్పెషల్గా అనిపించింది అనమాట. ఆ వైబ్రేషన్ కూడా అసలు మామూలు వైబ్రేషన్ కాదు అసలు. మొత్తం పైన చూడండి లైటింగ్స్. కింద కూర్చొని కొంచెం అందరూ ధ్యానం చేస్తారు అనమాట. శివాలయం అంటేనే ధ్యానం కదా. ఇంకా అందరూ కూర్చున్నారు. వాళ్ళకు ఇంకా టైం ఉన్న వాళ్ళు కూర్చున్నారు అక్కడ. లోకల్ వాళ్ళు అనుకుంటా. వాళ్ళు రిటర్న్ కూడా మనకు ఆపోజిట్గా వచ్చేసి దర్శనం చేసేసుకుంటున్నారు అక్కడ సైడ్ వాళ్ళు. మొత్తం మనకు ఇక్కడ దగ్గర లేదు కానీ అక్కడ వాళ్ళకి ఇంకెవ్వరైనా అంతే కదా. లోకల్ వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రిటర్న్ వచ్చేసేసి ఆపోజిట్లో వచ్చేసి దర్శనం చేసేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకు చూడండి ఎంత చీకటి అయింది. ఇది డే అయితే బాగుండేది అనిపించింది నాకు ఈ టెంపుల్. చూద్దాం మన అదృష్టం ఉంటే మళ్ళీ వెళ్తామేమో. వెళ్తే కూడా తీసుకుందాం వీడియోలో. లేకపోతే ఇంకా లైట్గా తీసుకోవాలి అంతే. ఇంకా చూడండి ఎంత బాగుందో అసలు. ఈడ రుద్రాక్షలు కూడా చాలా బాగున్నాయి. వెరైటీగా అనిపించింది. త్రిశూలం చూడండి. త్రిశూలం కూడా మంచిగా ఉంది. బాగుంది. ఇక్కడ చూడండి బయట ఇది మొత్తము బయటికి వచ్చేసిన తర్వాత త్రిశూలము ఇక్కడంతా బయట తీస్తున్నా నేను వీడియో. ఇంకా ఇంత పెద్ద లైన్ ఉంది. ఇక్కడంతా త్రిశూలం చూడండి బాగుంది. ఇది కొంచెం వెరైటీ అనిపించింది. మళ్ళీ ఇక్కడ వేరే పక్కన ఉంటాయి కదా అక్కడ శివునివి ఫోటోలు అవి శివుడివి వీళ్ళే ఫొటోస్. పిల్లలందరూ ఆడుకుంటున్నారు అనమాట అక్కడ ధ్యానం చేసినట్టు. ఓం నమ శివాయ హనుమని వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ అది రాలేదు. నేను తీసేలోపు పిల్లలు వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వీళ్ళు అందరు ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ. మళ్ళీ ఇది ఏమవుతుందంటే మనకు అందరూ అక్కడ వెళ్తురు ఉంది కానీ బయట నాకు వెళ్తురు అంత అనిపించలేదు. ఎందుకంటే చీకటే. ఇది కొంచెం వాటర్ది ఉంది. మనకు ఏంటంటే మన
వెలుతురు అంత అనిపించలేదు. ఇగో లింగాలు చూసిర్రా మీరు? ఇక్కడ గోడ పైన ప్రతిదీ లింగం చెక్కింది, అది రాయి పైన చెక్కిన లింగాలు అవి శివలింగాలు. మళ్ళీ లోపల ఇంకా వేరే చెట్లు ఉన్నాయి, అక్కడ వేరే గుళ్ళు ఉన్నాయన్నమాట. ఆంజనేయ స్వామిది అవి ఇవి వేరే వేరే గుళ్ళు ఉన్నాయి చిన్నవి, కానీ ఇవి చీకట్ల సరిగ్గా అర్థం కాదులే. కానీ ఇది మళ్ళీ వేరే అమ్మవారు పక్కన గాయత్రి మాతనంట. రండి రండి అంటే లోపలికి వెళ్ళినాము. వెళ్తే ఒక 50 రూపీస్ ఇస్తే మనకు ఒకటి రుద్రాక్ష ఇచ్చిండు. అది ఒరిజినల్ కాదండి, అర్థమైపోతుంది కదా ఒరిజినల్ కాదు అది. అసలు అది ఒరిజినల్ రుద్రాక్ష అస్సలు కాదు. ఇది బయటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటూ వెళ్తే ఒరిజినల్ రుద్రాక్షలు ఇవి. తెలుసా మీకు ఇవి ఒరిజినల్ అనేసి? మీకు ఎంతమందికి తెలుసో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే ఒరిజినలే అనిపించింది. నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు ఒరిజినల్ రుద్రాక్షలు అనేసి. అంటే సరే అనేసి తీసుకున్నాం అనమాట. తీసుకొని ఒక 5 తీసుకున్నా చూద్దాం అనేసి. నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత అదంతా పొట్టు తీసి ఇట్లా బ్రష్ పైన మొత్తం స్మాష్ చేయాలంట. చేస్తే అదంతా లోపల వెళ్ళిపోతుందంట. అది రుద్రాక్ష రెడీ అవుతుంది అనమాట. మొత్తం పండులాగా ఉంది. అయితే తీసుకున్నా నేను ఒక 5 రుద్రాక్షలు తీసుకున్నా. రుద్రాక్షలు ఇవి ఒరిజినల్ అనమాట. ఏకముఖి మాత్రం మనకు దొరకది. అక్కడ ఏకముఖి కూడా రుద్రాక్ష ఉంది అని ఒరిజినల్ అని అమ్ముతురు, కానీ కాదు. ఇది మేము వచ్చేసినాం. ఇంకా శివాజీ మహారాజు కనిపించిండు అంటే అర్థమైందా ఇంకా మీకు? ఛత్రపతి శివాజీ మహారాజ్. అదే మేము తులజాపూర్ వచ్చేసినాం. ఇంకా అక్కడ నుండి మన త్రియంబకేశ్వర్ నుండి ఇంకా మార్నింగ్ ఇక్కడికి వచ్చేసినాము తులజాపూర్ వచ్చేసి. ఇంకా తులజాపూర్ గురించి చెప్పనవసరం లేదు, అందరు రెగ్యులర్గా చాలామంది వెళ్తారు. తులజాపూర్ అంటేనే అసలు చాలా పబ్లిక్ వెళ్ళిపోతారు కదా. తులజాపూర్లో నాకు ఏంటంటే అవి ఛత్రపతి శివాజీది, ఇంకా ఆయన చేసింది. నేను ఎందుకు తీసిన అంటే ఆ ఏజ్లో కూడా గుడి దర్శనానికి వచ్చింది అనేసి వీడియో తీసిన. అయితే ఛత్రపతి శివాజీ గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. నేనైతే ఆయన గురించి నాకు ఎంతవరకు తెలిసిందో నాకు తెలియదు, కానీ నాకు ఈ మధ్యన తెలిసింది కదా, నేనైతే ఫ్యాన్ అయిపోయినా. ఇప్పుడు చావా సినిమా తెలుగులో వస్తుంది కదా 7th రిలీజ్. మా ఆయనకు చెప్పేసిన నేను చావా సినిమా చూడాలనేసి. నార్మల్గానే పిల్లలు థియేటర్లో ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నా. అసలు అంత బాగుందంట, నేను అంత ఎమోషనల్ అవుతున్నా. కానీ చావా సినిమా అందరు చూడండి, మీరు చూడండి, అందరు చూస్తేనే మన గుళ్ళు మనకి ఎట్లున్నాయి, ఎందుకు ఇప్పుడు ఉన్నాయి, మనం ఎట్లా పూజలు చేసుకోగలుగుతున్నాం అనేది అర్థమవుతుంది. హిందుతత్వం కోసం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన హిందువుల గుళ్ళు ఎంత హిందూ మతం మార్చుకోమని ఎంతగానం టార్చర్ పెట్టిరో మీకు చావా సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ 7th అంటే 10th లోపల నేను కంపల్సరీ చావా సినిమా చూసేస్తాను. ఎందుకంటే నాకు అవి చిన్న చిన్న సీన్స్ చూసి అవి చూస్తేనే క్లిప్స్ చూస్తేనే నాకు ఏడుపు ఆగుతలేదు. అట్లాంటిది నేను సినిమా చూడకుండా ఉంటానా? మన గురించి మన దేశం గురించి మనం తెలుసుకోవాలి, మన హిందుతత్వం గురించి తెలుసుకోవాలి. మన పూజలు చేస్తున్నామంటే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మనం పూజలు చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఛత్రపతి శివాజీ మహారాజు, ఈ శంభాజీ మహారాజు లేకపోతే మన హిందుతత్వం లేదు. మనం హిందువులం లేము. అంత వాళ్ళు ఎన్నో కష్టాలు పడితేనే మనకు ఈ గుళ్ళు ఉన్నాయి. మనకు లేకపోతే మనకు అసలు గుళ్ళు అనేదే లేకపోతుండే. అందుకే మనము మన హిందుతత్వాన్ని మనం కాపాడుకోవాలి. మనకైనంత వరకు మనము మన పిల్లలకి అదే నేర్పియాలి. ఏంటంటే మన పూజలు మనకు ఎక్కువ పూజలు చేయకపోయినా పర్వాలేదు, మన పూజలు ఏందో మన ఆచారాలు ఏందో పిల్లలకి నేర్పియాలి. లేకపోతే వీళ్ళందరూ ఇంత ప్రాణత్యాగాలు చేసి దానికి అర్థం ఏముంటుంది చెప్పండి? మన హిందూ ధర్మం కోసం చాలా పోరాడారు కదా అందరము. అయితే ఫస్ట్ తులజాపూర్లో లైన్కి వెళ్ళినాం అనమాట. వామ్మో ఇంత పెద్ద లైన్ అనేసి, ఇంకా మనం ఈ లైన్ కట్టలేము అనేసి కొద్దిసేపు ఒక 1/2 hour అలానే ఉన్నాం. వాబ్బో ఇంతసేపు మేము ఉండలేము అనేసి మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్ళిపోయినాము.